సంక్షేమ పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 200 నుండి డైరెక్ట్ 1000 నుండి 2000 చేశారు. అలాగే చాలా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, రుణమాఫీ కూడా 1,50,000 వరకు అన్నారు అనేసి 50,000 లోన వన్ టైం సెటిల్మెంట్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రత్యేకించి చేసింది ఏమీ లేదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం 72% పూర్తి చేశారు. అమరావతి ఒక రూపం తెచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధాని కానీ పోలవరం కానీ పట్టించే పాపం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాలు తప్ప ఈయన వచ్చిన సంక్షేమం ప్రత్యేకించేయట్లేదండి. అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడు గారి టైంలో సంక్షేమము ఆదాయము దీనిలో ఉండేదండి. ఈయన వస్తే పూర్తిగా ఆదాయం లేదండి. ఉన్ని పరిశ్రమలు ఎలగొట్టేశాడండి. కొత్త పరిశ్రమ లేదు కదా, ఉన్ని పరిశ్రమలు ఎలగొట్టేశాడండి. కమిషన్ల భాగోత్తము దందాల వల్ల ఇక్కడ వ్యాపారస్తుడు ఎవరైనా సున్నితంగా ఉండాలని భావిస్తారు కానీ దౌర్జన్యం రౌడీజం అయితే వాళ్ళు నచ్చరండి. అందుకే పక్క రాష్ట్రాలకు పారిపోయిందండి.